హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు తనకు ఓటమి తెలిసిపోయింది, ఐపాక్ కూడా దుకాణం సరిదేసింది, వీళ్ళకి పనిచేసిన ఐపాక్ కూడా వెళ్ళిపోతుంది అన్న వార్తలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, ఐపాక్ మరి జగన్మోహన్ రెడ్డి గారికి వర్క్ చేయడం చూసాం, వాళ్ళు కూడా దుకాణం సరిదేసి వెళ్ళిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ముందే తెలిసిపోయింది ఓటమి అని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం కదా సార్, అసలు ఏం జరిగింది సార్? ఐపాక్ అనేది ప్రశాంత్ కిషోర్ గారు అక్కడ స్ట్రాటజిక్ మేనేజర్గా ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగింది. ఆ పాచికలు కూడా కొన్ని పారాయి. అంటే ఒక డిఫరెంట్ స్ట్రాటజీతో వెళ్ళారు. ఎలా అంటే సొంత పార్టీలో ఉండే వాళ్ళతోనే ఒక యాంటీగా ఒక సోషల్ మీడియా పోస్ట్ చేయించేసి మళ్ళీ వీళ్ళతోని దుమ్మెత్తిపోయిస్తారు. చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది, ఆహా ఇది ప్రతిపక్ష వాళ్ళు చేయించారేమో అన్నట్టు ఉంటుంది. కానీ కాదు, వీళ్ళ నుంచే. ఇప్పుడు చూడండి ఈ సినిమాల్లో ఊరికే అల్లరి రాగొట్టడానికి ఆ జనాలందరూ ఒకటి వీళ్ళు మనుషులే ఒకరు ముగ్గురు నలుగురు చేరిపోయి రాళ్ళు రువ్వడం, ఇష్యూ చేయడం గట్రా చేస్తారు. ఇలాంటివి చాలా స్ట్రాటజిక్ ప్లే చేశారు. దాంట్లో భాగంగానే ఈ కోడికత్తి అంశం ఇవన్నీ కూడా అనుకున్నారని చాలా సందర్భాల్లో మనం చూసాం, వార్తల్లో కూడా చూసాం. దాన్ని కోడికత్తిగా కూడా కామెడీగా చేశారు, ట్రోల్స్గా. అంటే చిన్నగా ఉంది కత్తి అని. ఆ కోడికత్తి శ్రీని గారు కూడా రీసెంట్గా బెయిల్ కూడా రావడం అది మనం చూసాం. అయితే అటువంటి స్ట్రాటజీకి ఇది చాలా వరకు ప్రశాంత్ కిషోర్ గారు ఉన్నప్పుడు ప్లే చేసినవి మరి అప్పుడు వర్కౌట్ అయ్యిందేమో, అన్ని రకాలుగా కలిసి వచ్చిందేమో తెలియదు. కానీ ఆ తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత అదే ఐపాక్ సంస్థ అయితే ఉంది, బట్ దాన్ని వేరే వాళ్ళు ట్యాకిల్ చేయడం సీరియస్గా ఉంటారు కదా. సంస్థ ఉంటుంది కానీ ఉద్యోగం వెళ్ళిపోయిన తర్వాత బట్ కీలకమైన ఉద్యోగిని కాపాడుకొని ఉంచుకోవాలి ఏ సంస్థ అయినా. రెండిట్లో గొప్పతనం ఉంటుంది, బట్ అది లైట్ తీసుకున్నారేమో, లేదంటే ఎక్కడ విభేదాలు వచ్చాయో బయటకు వెళ్ళిపోయారు ప్రశాంత్ కిషోర్ గారు. ఆయన మళ్ళీ వేరేగా స్ట్రాటజిక్గా ప్లే చేశారు. తర్వాత సునీల్ కొనుగోలు లాంటి వ్యక్తులు వేరే వాటికి పనిచేయడం గట్రా మనం చూసాం కూడా. అయితే ఇప్పుడు ఐపాక్కి సింగ్ గారు ఎవరో మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి దీనికి స్ట్రాటజీకి సంబంధించి ప్లే చేశారని, పనిచేశారని కూడా వార్తల్లో చూస్తున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం సర్వే లాంటివి ఇంతకుముందు ఏదైతే స్ట్రాటజిక్ ప్లే లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా, ఫేవర్గా లేకపోయింది కూడా పాజిటివ్గా వచ్చేలాగా ఎట్లాగా. ఇప్పుడు జనరల్గా టీడీపీకి ఫేవర్గా ఉండే సర్వేలు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ మీద ఇష్టంతో చేసినవి అనుకుందాం కాసేపు. అక్కడ 10 సర్వేలు చేపిస్తే 10లో 7 కూటమికి, టీడీపీకి ఫేవర్గా ఉన్నాయని, 3 వైసీపీకి ఫేవర్గా ఉన్నాయని, టీడీపీకి ఫేవర్గా ఉండేవి చెప్పే అనుకుందాం. ఓకే, ఇక్కడ వైసీపీకి ఫేవర్గా ఉండేవి అలగలేదు. 10కి 10 వైసీపీకి ఫేవర్గా ఉన్నాయన్నట్టుగానే చెప్పాయని మన వార్తలో కూడా చూసాం. వాళ్ళు క్లియర్గా నిన్న వైసీపీ అభిమానులు సానుభూతి పరుల స్టేటస్లు చూసినా కూడా కంప్లీట్గా ప్రతి జిల్లాల వారీగా మాదే 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 అనుకుని కూడా వేసుకున్నారు. ఇప్పుడు అది అసందర్భం, మాట్లాడచ్చో లేదో తెలియదు. అయితే ఇక్కడ ఏదైతే ఐపాక్ ఉందో, ప్రశాంత్ కిషోర్ గారు బయటికి వెళ్ళిపోయినా ఇక్కడ వీళ్ళు చేయాల్సిందన్నీ చేసి అంత ఫేవర్గానే ఉంది, మనం సంబరాలు కూడా చేసుకుందాం అంటే ఒక వైబ్ తెలిసిపోద్ది కదండి, ఏ స్థాయిలో రీచ్ అయ్యింది అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. కాంతారా మూవీ వచ్చింది రీసెంట్గా. అది అసలు థియేటర్స్లో బంబాట్లు వేసేసింది, అంటే బీభత్సంగా ఊపేసింది. బ్లాక్ బాస్టర్, అందరూ కూడా మంచి సినిమా, బాగుంది, చాలా బాగుంది, ఎక్కడ బోర్ అనిపించదు. కాకపోతే ఏంటి, నేను ఓటీటీలో చూశాక అనుకున్నాను, అరే భలే పెర్ఫామ్ చేశాడని అనుకున్నాను. కానీ అందరూ చెప్పింది అంటే క్లైమాక్స్ హైలైట్ అని. క్లైమాక్స్ హైలైట్ అవ్వడానికి కారణం ఏంటంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ ముఖ్యం, సౌండింగ్ సిస్టమ్. అట్లాగే ఒక వైపు తెలిసిపోద్ది కదా, ఇది థియేటర్లో చూడాలరా సినిమా అంటే అంటారు చాలామంది. ఇప్పుడు గతంలో కొన్ని జురాసిక్ పార్క్ లాంటి సినిమాలు, ఇప్పుడు RRR లాంటివి విజువల్ అడ్వాన్స్లు లేవు కూడా థియేటర్లో చూడాలంటారు. అలాగా ఒక వైపు తెలిసిపోయినప్పుడు ఇక్కడ కూడా వైపు తెలిసిపోయిందో తెలియలేదో, లేదంటే సైలెంట్గా ఉండిపోయారో తెలియదు, కానీ సంబరాలు చేసుకుంటాం అనుకున్న వాళ్ళు ఎందుకో స్టెప్ బ్యాక్ అయ్యారని కూడా వార్తలు ఆల్రెడీ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఎందుకు స్టెప్ బ్యాక్ అయ్యారు? ఇప్పుడు మాకు పని చేయాలి, మాకు ఎన్నికల విభాగంగా సోషల్ మీడియాకు సంబంధించి, లేదా మనకి బాగా జనాలకు రీచ్ అవ్వడం గురించి స్క్రోలింగ్లు కానీ, యాడ్స్ కానీ, బ్యానర్లు కానీ, పోస్టర్లు కానీ, లేదంటే డిఫరెంట్గా ఉండే అడ్వర్టైజ్మెంట్స్ కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ, ఇట్లా రకరకాల ఇవాళ డిజిటల్ మీడియా అని కొత్త పొందులు దొక్కుతుంది కదా పబ్లిసిటీ విషయంలో.
సో అట్లా అన్ని రకాలుగా చేసేలాగా వాళ్ళు మాట్లాడుకోవడం అయినప్పుడు ఎంతవరకు రీచ్ అవుతుందో తెలిసిపోతుంది కదా. అన్నమంతా ఉడికింది లేచి చూడ ఒక మెతుకు పట్టుకొని చూస్తారు అన్నట్టు కొంత తెలుస్తుంది. సో అట్లా తెలిసిందా, లేదంటే ఒకవైపు కూటమి ప్రపంచం అన్నట్టుగా అన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీళ్ళకి ఏమైనా అవగతమైందో తెలియదు. కానీ ఆ పార్టీ ఏదైతే అనుకున్నారో విజయవాడలో ఎస్టాబ్లిష్ చేసుకున్న ఐపాక్ టీం తాలూకా ఆఫీసులో అది ఎందుకో స్తబ్దుగా ఉండిపోయింది, పార్టీ చేసుకోలేదు. పైగా అందరికీ కూడా ఏవేవైతే ఎవరెవరికి అంటే అప్లోడ్ చేయాల్సిన కానీ ల్యాప్టాప్లు, ఫోన్లు, సమాచారం ఏవైతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేశారో అవన్నీ కూడా బ్యాక్ ఇచ్చేయాలి, ఇస్తే కానీ ఈ మంత్ చెల్లించాల్సిన జీతాలు చెల్లించే అవకాశం లేదు అన్నట్టు కూడా మరి హెచ్చరిస్తున్నారో లేదంటే కంపెనీ నామ్స్ ప్రకారం రిక్వెస్ట్ చేసుకుంటున్నారో తెలియదు. కానీ జనరల్గా అంతే కదా. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉన్నాడు, కంపెనీ ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ పర్టికులర్ ల్యాప్టాప్లో వాళ్ళకి రిలేటెడ్గా లేదా ఎస్ఏపి కానీ లేదా ప్రాజెక్ట్ సంబంధించి కానీ లేదా ఆ ప్రోగ్రామింగ్ సంబంధించి కానీ అవే వరకు ఓపెన్ అయ్యేలాగా మిగతా బయట ఓపెన్ అవ్వకుండా వాళ్ళు కొన్ని లాక్ చేసి పెట్టేస్తారు. ఓకే. సో అవి మళ్ళీ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఆ ల్యాప్టాప్ ఇచ్చేసి వేరే జాబ్ చూసుకుంటారు. సో ఇక్కడ కూడా అలాగే డిమాండ్ చేశారంట, ఇచ్చేయాలని కోరారట. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విదేశాలకు వెళ్ళిపోతున్నారు అన్న వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో చూచాయిగా వీళ్ళకి మరి నిరాశలోకి వెళ్ళిపోయారా లేదంటే ఎక్కువగా సీట్లు గెలుచుకోలేరని అనుకుంటున్నారా తెలియదు. కానీ అటువంటి వార్తలు అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందుకే ఐపాక్ టీము భారీగా ప్లాన్ చేసిన పార్టీని కూడా ఎందుకు ఇప్పటికే ఎంత ఖర్చు అయింది, మళ్ళీ దానికి ఇంకెంత ఖర్చు అన్నట్టుగా కూడా ఆగిపోయారని, ఆ తర్వాత ఇంకా కొన్ని కోట్లలో వాళ్ళకి చెల్లించాల్సింది ఉంది, అవన్నీ గ్యాడ్జెట్స్ అన్ని రిటర్న్ ఇస్తే కానీ ఆ రిమైనింగ్ అమౌంట్ పే చేయరన్నట్టు కూడా అంటున్నారు. బట్ ఆ రిమైనింగ్ అమౌంట్ పే చేయడానికి ఆల్రెడీ ఆయన ఐపాక్ సంబంధించిన సింగ్ గారు ఎవరు ఉన్నారో అతను ఆల్రెడీ లాబింగ్ చేస్తున్నారంట రిమైనింగ్ పే చేయడానికని. బట్ వైసీపీలో ఉండే సోషల్ మీడియా పెద్దలు కానీ లేదంటే తెర వెనుక వైసీపీని నడిపించే పెద్దలు కానీ ఆల్రెడీ మంత్రాలు జరుపుతున్నారు. మరి దాన్ని పే చేసేసారో పే చేస్తారో ఇంకా అది పూర్తిగా అయితే మనకు ఐడియా లేదు. అంటే ఇవన్నీ కూడా కొంత ఆ శ్రేణుల ద్వారా వచ్చిన సమాచారం, కొంత సోషల్ మీడియా ద్వారా వచ్చిన సమాచారం. నిప్పులేందే పొగరాదు. కొన్ని సందర్భాల్లో అవి కొంతవరకు దగ్గరగా సమాచారం రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అది బాగా మనకే వస్తుంది ఫేవర్గా అనుకున్న ఊపు, ఉత్సాహం, ఆ సంబరాలు చేసుకునే ఇదైతే అక్కడ ఆ శ్రేణుల్లో కనబడటం లేదు. ఓకే. లేదంటే ఇప్పటికే తెలిసిపోతుంది కదా చూచాయిగా ఎలా ఉంటుంది ఏంటనేది ఒక ఇది ఉంటుంది. అఫ్కోర్స్ చాలా టైం ఉంది ఇంకా మనకి కౌంటింగ్కి. ఈలోగా ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతాం ఏంటి, ఇంకా మరి వేరే ఆప్షన్స్ లేవు. ఆల్రెడీ ముందే పోస్టల్ బ్యాలెట్ కూడా అయిపోయింది. పోస్టల్ బ్యాలెట్లో కూడా ఈసారి ఎప్పుడూ లేనిది నాకు తెలిసి 4.5 లక్షల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. ఎప్పుడు ఏం వెళ్దాంలే ఏం చూద్దాంలే అనుకునే వాళ్ళు ఆ స్థాయిలో వినియోగించుకోవడం అనేది కూడా వారు వన్ సైడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. ఓకే. నా అభిప్రాయం కూడా అంతవరకే ఉంది. ఓకే. చూద్దాం మరి దైవాదేనం కౌంటింగ్ రోజు తెలుస్తుంది. అవును సార్.